నుంచి మీరు ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎంతో మంచి కాంబినేషన్, మంచి సీన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ఇంకా చెప్పక్కర్లేదు. సూపర్ హిలేరియస్ సీన్స్. జనరల్‌గా అంటూ ఉంటారు కదా! బ్రహ్మానందం గారు సీన్‌లో ఉన్నారంటే మాకు నవ్వాగదు, చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని. అవును. సో, అలాంటి సిట్యుయేషన్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తుంటే మీరు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. వచ్చాడు అన్నట్టుగా. మీకు తెలియదు కానీ బన్నీ అసలు విడిగా అంతే. ఇప్పుడేదో dignified గా అలా కూర్చొని అలా ఉన్నాడు కానీ అంటే అంటే పక్కన కూర్చుని పొగుడుతుంటే ఎలా కూర్చుంటాం ఏమనాలి కూర్చోవాలి. ఇబ్బందికరంగా ఇప్పుడు ఉంటుంది. సో నేను- బన్నీ విషయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పెద్ద కోతి మామూలు కాదండి, అలా ఉంటాడు కానీ మాలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఎంత కోతి చేష్టలు చేస్తాడో మీకు తెలియదు. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా వచ్చింది మీకు. నేను అలా రాగానే వచ్చాడు వీడు అనుకుంటాం. అంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ వరకు అవతల వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనకు మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడ. అక్కడి నుంచి ఇంకా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్. సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఆ సెల్ఫ్ కాంపిటీషన్లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో ఒక చిరంజీవి గారిని ఈయన ఫీల్డ్లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను.